హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది మమ్మల్ని కామెంట్స్ ద్వారా అడుగుతుంది ఏంటంటే, హస్తప్రయోగాన్ని మానడానికి ఏదైనా సులువైన చిట్కాలు ఉంటే చెప్పమని చాలామంది కూడా అడుగుతున్నారు. అయితే ఈరోజు నేను హస్తప్రయోగాన్ని మానుకోవడానికి కొన్ని చిట్కాలు చెప్తాను. ఈ చిట్కాల్ని కనుక మీరు సాధ్యమైనంత వరకు కనుక ప్రయత్నించినట్లయితే తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. వాస్తవానికి చెప్పాలంటే ఈ హస్తప్రయోగం అనేది మొదటి నుంచి కూడా నాటు వైద్యం ఛానల్ వ్యతిరేకిస్తూనే వస్తుంది. ఎంతమంది డాక్టర్లు ఓకే అన్నా, చేసుకోవచ్చు అన్నా కూడా మేము వద్దు, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడమే జరుగుతుంది. చాలామంది కూడా దీనికి కారణము, చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, చాలామంది పేషెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు. సో దానివల్ల మేము ఒక అభిప్రాయానికి వచ్చాం, ఖచ్చితంగా దీనివల్ల చెడు జరుగుతుంది అని. అంతేకాకుండా ఇది ఒక వ్యసనం కూడా. ఒక్కొక్కరికి సిగరెట్ తాగకుండా ఉండలేరు, కొంతమంది డ్రింక్ తాగకుండా ఉండలేరు. అదేవిధంగా చాలామంది యువత హస్తప్రయోగం చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. దీనికి తోడు ఎవరిని ఊహించుకుంటూ చేయడము, దానివల్ల మ్యారేజ్ అయినాక అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అయితే వీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కేవలం అదొక్కటే కాదు. కొంతమందికి ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ కొంతమంది శరీరము త్వరగా రియాక్ట్ అవుతుంది. దానివల్ల స్తంభాలు సరిగ్గా లేకపోవడం, ముడుచుకుపోవడం, ఇలా కూడా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఫైనల్గా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మేము దేనికి పనికిరామేమో ఇంకా అని. కానీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉందని నాటు వైద్యం మిమ్మల్ని వెన్నంటి ఎప్పుడు ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి మేము ధైర్యం చెప్తూ ఉన్నాము, తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నాము. మాకు సాధ్యమైనంత వరకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసేయడం జరిగింది అని కూడా చాలామంది చెప్పడం జరిగింది. మేము కూడా మా శాయశక్తులో కూడా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడానికి కొంత టైం పడుతుంది. అంతే, మేము చెప్పే టైం వచ్చేసి 3 నెలలు చెప్తాం. కానీ ఆయుర్వేదంలో కొంతమందికి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు. అది వారి శరీరాల తత్వాలను బట్టి. కేవలం నెల 2 నెలలు వాడి రిజల్ట్ రాలేదని మీరు ఎప్పుడు కానీ మందులు మానివేయకూడదు. ఖచ్చితంగా ఆయుర్వేదం అనేది చెడు చేయకపోయినా మంచి చేయకపోయినా చెడు మాత్రం ఎప్పుడు చేయదు. కాబట్టి అది మంచి జరగాలని అంటే దానికి కొంత సమయం పడుతుంది. మేము 3 నెలల్లో రికవరీ చేయడానికి మాకు మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాము. కొంతమంది శరీరాలు అంతకు సహకరించకపోవచ్చు, దాన్ని మీకు కూడా అర్థం చేసుకోవాలి. దానికి కోర్స్ అనేది ఇంకా పెంచుకోవాలి. కొంతమంది సంవత్సరాల తరబడి కూడా మెడిసిన్ వాడుతూ ఉంటారు. అయితే ఈ హస్తప్రయోగాన్ని మానివేయడం ఎలా అన్నది చాలా మందికి కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి నేను కొన్ని చిట్కాలు చెప్తాను, ఇవి ఫాలో అవ్వండి ఫస్ట్. ఓకే, దీనికి ముఖ్యంగా మనకు కావాల్సిన ఏంటంటే, మీకు హస్తప్రయోగం వల్ల మీకు ప్రాబ్లం కలుగుతుంది అని అనుకున్నప్పుడు వెంటనే దాన్ని మానివేయకూడదు. వెంటనే మానివేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెంటల్ డిప్రెషన్కి గురవుతుంటారు, అంగస్తంభనలు తగ్గిపోతాయి. కాబట్టి దీన్ని ఎలా అంటే కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. మీకు రోజుకు 2 సార్లు చేసుకునే అలవాటు ఉందనుకోండి, రోజుకు ఒకసారి చేసుకుంటారండి. రోజుకు ఒకసారి చేసుకునే అలవాటు ఉంది అనుకోండి, 2 డేస్కి ఒకసారి చేసుకుంటారండి. తర్వాత మళ్ళీ 3 డేస్కి ఒకసారి, ఒక 1 వీక్ టు 10 డేస్ టైం తీసుకోండి. 1 వీక్లో మీరు 3 సార్లు వేస్తే 1 వీక్లో మీరు ఒక్కసారి చేయడానికి ప్రయత్నించండి. ఇలా హస్తప్రయోగాన్ని కొద్దిగా మానివేసుకుంటూ రావాలి. కానీ నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఎట్ ఏ టైం మానివేయడం వల్ల అనేక రకాల ఇబ్బందుల్ని, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది కొంత టైం పెట్టుకుంటారు, ఈ టైంలో చేసుకోవాలి, ఈ టైంలో ఫ్రీగా ఉంటాం, ఆ టైంని మనం దాటివేయాలి. సో దానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయి? ముఖ్యంగా దీనికి మెయిన్గా హస్తప్రయోగాన్ని ప్రేరేపించేటువంటి నీలి చిత్రాలు చూడడం కానివ్వండి, లేదంటే మనం ఎగ్జైట్ అయ్యే విషయాలు చూడడం కానివ్వండి, లేదంటే స్నేహితులతో ఇలాంటి విషయాల గురించి ముచ్చరించడం కానివ్వండి, ఇలాంటివి పూర్తిగా మానివేయాలి. ఇవి మెదడుని ఎక్కువగా ప్రేరేపించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ హస్తప్రయోగం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ నీళ్ళ చిత్రాలు చూడడం, వెబ్సైట్ చూడడం, లేదంటే మొబైల్స్లలో చూడడం, ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయడానికి ప్రయత్నించండి. ఇది మెయిన్ అందరూ దీనివల్ల చెడిపోతాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ జియో ఒకటి వచ్చేసి 4G అన్లిమిటెడ్ అని రోజుకు 1.5 GB ఫ్రీగా ఇస్తున్నారు. ఏం చేయాలని అర్థం కాక చాలామంది ఈ వీడియోలకే దాదాపుగా డేటా మొత్తం ఓడగొడుతున్నారు. కాబట్టి మీ లోన్లీ ఉన్న ఫీలింగ్ని ఇలా కాకుండా వేరే విధంగా డైవర్ట్ చేసుకోండి. దానివల్ల మీకు కొంతవరకు రిలీఫ్ అని జరుగుతుంది. దీనికి తోడుగా మీరు వర్క్ పెంచుకోండి. మీరు చేయాలనుకున్న వర్క్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తుండండి, వేరే ఏదో ఒక వర్క్ పెంచుకోండి. అలా 1, 2, 3 వర్క్స్ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు చేయాలనుకున్న టైంని మీరు దాటిపోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రతిరోజు 9కి 10కి అలవాటు ఉంది అనుకోండి, ఆ టైంలో మీరు ఏదో ఒక వర్క్ పెట్టుకోవాలనుకోండి, ఆటోమేటిక్గా 11కి మీరు చేసుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు, నిద్ర వచ్చేస్తుంది. సో అలా దాట వేసుకుంటూ ఉండాలి, వర్క్ పెంచుకోవాలి, టైం డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి, మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, వర్క్ను పెంచుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఒకవేళ మీకు ఇష్టమైన గేమ్స్ ఏమైనా ఉంటే దాంట్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి.
ఈ గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంతవరకు మైండ్ కూడా ఫ్రెష్నెస్ రావడమే కాకుండా ఈ ఆలోచనలు అనేవి కూడా పూర్తిగా తగ్గిపోయి డైవర్ట్ అనేది కూడా ఈ గేమ్స్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా అంత గుడ్ హ్యాబిట్ అని నేను చెప్పాను, కాకపోతే కొంతవరకు డైవర్ట్ చేయడానికి ఇది కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి పనులన్నీ కూడా మానివేయాలంటే ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. అంటే ఏదో ఒక విధంగా మనము ఆ టైంని డైవర్ట్ చేసుకోవాలి. సో ఏదో ఒక విధంగా మనం టైంని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరోజు చేసుకునేది 2 రోజులకు ఒకసారి, అలా అలా పెంచుకుంటూ వారానికి ఒకసారి అలా పెంచుకుంటూ పూర్తిగా మానివేయడానికి ప్రయత్నించుకోవాలి. ఇక మ్యారేజ్ అయిన తర్వాత పూర్తిగా మానివేసుకోవడం మంచి అలవాటు. తర్వాత ఒకవేళ కనుక ఇలా కూడా మేము మానివేయలేదంటే మేము ఆల్రెడీ చెప్పాము, మీ యొక్క అంగస్తంభాలను పెంచడానికి, అదేవిధంగా లింగం పొడవు లావును పెంచడానికి కూడా మన దగ్గర ఆయిల్ ఉందని. ఒకవేళ మేము అలా కూడా మానుకోలేకపోతున్నాం సార్, మాకు దీనివల్ల ప్రాబ్లం వస్తుంది, అలా ఒక్కొక్కసారి కూడా తగ్గించుకుంటూ వెళ్ళినా కూడా ఇబ్బంది అనుకున్న వాళ్ళు మాది ఆల్రెడీ మేము చెప్పాము, చాలా మంది కూడా వాడుతూ ఉన్నారు. ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతమైన ఆయిల్. దాదాపుగా 15 రకాల మూలికలతోటి ఈ ఆయిల్ని తయారు చేయడం జరిగింది. ఇది కేవలం 2000 రూపాయలకు మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ చాలా మంది కూడా అనుకుంటారు, మీరు డబ్బుల గురించి వీడియోస్ తీస్తున్నారా అని చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. మేము మీకు మార్గాన్ని నిర్దేశిస్తున్నాము, ఆ విషయాన్ని మీరు గుర్తించండి. మీ సమస్య మీ పేరెంట్స్తో చెప్పుకోలేరు, మీ ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు, మీ భార్యలతో చెప్పుకోలేరు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఆయుర్వేదిక్ డాక్టర్లు ఎక్కడ ఉంటారో తెలియదు. అలాంటప్పుడు మేము మార్గాన్ని నిర్దేశిస్తున్నాం, మా దగ్గరికి రండి, మేము మేలు చేస్తాము, మా వంతు ప్రయత్నం చేస్తాము, మా దగ్గర ఇంతమంది కస్టమర్స్ వాడుతున్నారు, మేము ఇలా ముందుకు వెళ్తున్నాము, మీకు కూడా ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని మేము ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాం అన్న విషయాన్ని మీరు గుర్తించండి. ప్రతి ఒక్కరూ డబ్బులు మైండ్ డబ్బుల గురించి ఆలోచిస్తుంది. ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి పాజిటివ్ థింకింగ్లోకి రండి. ఓకే, వీరు ఒక ఛానల్ని ఇంత జెన్యున్గా నడుపుతున్నారు, వీళ్ళకి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, వీళ్ళు జెన్యున్ అడ్రస్ ఉంది, జెన్యున్ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ యొక్క అనుభవం కూడా ఇంత ఉంది, కాబట్టి వీళ్ళు జెన్యున్గా వర్క్ చేస్తున్నారు, అందరికీ మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఇలా మెడిసిన్ని ఎంత ధర, ఎందుకంటే చాలా మందికి మెడిసిన్ అనగానే దాని ధర ఎంత ఉంటుందో అన్న ఒక ఫీలింగ్కి వచ్చేస్తారు. నేను అది కూడా ప్రతిదీ కూడా కుల్లా చెప్పేస్తాను, ఓపెన్గా చెప్పేస్తాను, దీని ధర ఇంత ఉంటుంది, దీన్ని ఇలా వాడుకోవాలి, ఈ లాభం ఉంటుంది, దీన్ని వాడుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనం జరుగుతుంది అని ఏదైనా సరే నేను ముసుగులో గుద్దులాట లేకుండా ప్రతి వీడియోలో నేను క్లియర్గా చెప్తా. ఎవ్వరు సోది అనుకున్నా, ఎవ్వరు ఏమనుకున్నా. నిన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను, హస్తప్రయోగం వల్ల కోల్పోయి పడుతుందని పొందడానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుందని. దానికి 140 మంది లైకులు పెడితే 4 డిస్లైక్ పెట్టారు. ఆ 140 లైక్ పెట్టి నచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ, లేదంటే ఈ 4 డిస్లైక్స్ పెట్టిన వాళ్ళు పిచ్చోళ్ళ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి మీరు వాళ్ళని పట్టించుకోకండి. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికే పుడతారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోను, వాళ్ళని నేను అసలు కేర్ కూడా చేయాలంటి విషయాలు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత జెన్యున్గా వర్క్ చేస్తున్నాము, ఎంత ఖచ్చితంగా మెడిసిన్ ప్రొవైడ్ చేయడానికి మేము కష్టపడుతున్నాము, మా కస్టమర్స్ని కూడా సాటిస్ఫై చేయడానికి మేము ఎన్ని విధాల ప్రయత్నిస్తున్నామని మాకు తెలుసు. కాబట్టి డబ్బుల గురించి ఆలోచించకండి, తప్పకుండా ఈ ఆయిల్ని అప్లై చేస్తూ కొద్దిగా హస్తప్రయోగాన్ని మీరు తగ్గించుకోండి. ఓకేనా, ఇది మెయిన్. ఎందుకంటే దీనివల్ల జీవితం చాలా మంది నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దిగా మేము ఈ వీడియోస్ అనేది తీయడం జరుగుతుంది. తలనొప్పికి, జలుబుకు, ముక్కు దిబ్బడకు ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఏ డాక్టర్ లేకుండా మెడికల్ షాప్కి పోయినా మెడిసిన్ ఇస్తారు, కానీ ఇలాంటి వాటికి మీకు దాదాపుగా ఎవరు ఇవ్వరు. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. అంతేకాకుండా ఒకవేళ మీరు ఆల్రెడీ సమస్యలను ఉంటున్నారు, సమస్యలు తీవ్రమైనవి, బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా మీకు నిన్న నేను వీడియో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. హస్తప్రయోగం వల్ల కోల్పోయిన పటుత్వం తిరిగి పొందే ఔషధం 5,000 రూపాయలని. ఈ మెడిసిన్ కూడా చాలా మంది ఆర్డర్ చేశారు, ఆల్రెడీ చాలా మంది వాడుకుంటున్నారు ఇంత ముందు కూడా. అంతేకాకుండా మేము చెప్పాం కదా, మేము చాలా జెన్యూన్గా వర్క్ చేయడానికి నిదర్శనంగా మేము లాస్ట్ టైం November 1st తిరుపతిలో క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. గ్రాండ్ సక్సెస్ కూడా అయ్యింది. ఎంతోమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం, మెడిసిన్ వాడుకోవడం, ఇప్పుడు కూడా కాల్ చేసి వాళ్ళు అన్నీ కనుక్కుంటూ ఉంటారు. అంత ముందు కొనుక్కున్న వాళ్ళు, మా ముక్కు ముఖం తెలియకుండా కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని కలిసి మాతో ముచ్చరించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు కూడా మేము అప్పుడప్పుడు క్యాంప్స్ పెడుతూ ఉంటాము. మేము అంటే ఫేక్ కాదు అని అందరికీ తెలియజేయడం గురించి దయచేసి ప్రలోభాలకు గురి కాకండి. అంతేకాకుండా మెయిన్గా కొంతమంది ఈ నాటు వైద్యం క్యాంప్ అని అక్కడక్కడ వస్తుంది, మీదేనని అడుగుతున్నారు. దయచేసి మేము ఎలాంటి క్యాంప్ పెట్టినా మేము ఖచ్చితంగా వీడియోలో పెడతాము, మా మొబైల్ నెంబర్స్ మాత్రమే వర్క్ చేస్తాయి, ఈ విషయాన్ని గుర్తించండి. ఓకేనా, దయచేసి ఇంకోటి, చాలామంది మీరు యూట్యూబ్లో కామెంట్స్లో చాలామంది ఏమని అంటున్నారు అంటే మా నెంబర్ ఇచ్చి మాకు కాల్ చేయండి అంటున్నారు. అలా మీరు నెంబర్స్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళు మీకు కాల్ చేసి నాటు వైద్యం అని చెప్పి మీకు దొంగ మెడిసిన్ అంటగడతారు. దయచేసి అలాంటి తప్పులు ఏం చేయకండి. కేవలం మేము ఇక్కడ ఇందులో ఇచ్చినటువంటి 2 నెంబర్లకు మాత్రమే కాల్ చేయండి. ఆ నెంబర్స్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. వేరే ఏ నెంబర్స్ నుంచి కాల్ వచ్చినా కూడా మీరు అంగీకరించవద్దు. ఇకపోతే అందమైన జీవితానికి మీకు కొంత సమయం ఉంది. దయచేసి తొందరపడి స్త్రీలను ఎక్కువ మందిని అనుభవిస్తే ఎక్కువ మొగడు అనుకుంటాడని అలాంటి ఆలోచనలకు పోకండి. మీకంటూ ఒక స్త్రీ ఉంటుంది, మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక ఎంజాయ్మెంట్ అనేది మీ గురించి ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఉరికిపోయి ఆవేశపడి అతివేగంగా వెళ్ళి అన్నీ పొందారనుకోండి, అంతే వేగంగా మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. సో
ప్రతి దానికి ఒక సమయం, ప్రతి దానికి ఒక సందర్భం అనేది ఉంటుంది. దానికి దయచేసి మీరు మిస్యూజ్ చేసుకోకండి. తప్పకుండా మంచి జీవితం మీ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇకపోతే మీరు కనుక ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే నేరుగా మా వద్దకు రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ్య రామ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. అండ్ మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. అంతేకాకుండా మీకు మెడిసిన్ కూడా మేము ఇచ్చేది కూడా ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్సే, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా చాలా మంచిగా పనిచేస్తాయి. ఎలాంటి ఒక విషయం చాలా మంది అడుగుతుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. అసలు ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే దానికి తగ్గట్టుగా మనం పథ్యం చేస్తాం కాబట్టి. ఇకపోతే దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మేము మెడిసిన్ కొరియర్ ద్వారా కూడా అందిస్తున్నాము. వీరికి మా నెంబర్స్కి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పినట్లయితే దానికి అమౌంట్ ఎంత అవుతుంది ఏంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ నేను చాలా వీడియో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉండదు. దీనికి ముందుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు పంపిస్తే దాన్ని మాట్లాడిన తర్వాత మీకు మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు మా కాల్స్ కలవకపోయినా లేదంటే బాగా ఎక్కువసేపు ఎంగేజ్ వస్తుంది, ఎందుకంటే మేము కూడా మా సాధారణ మనుషులమే, మీరు కూడా ఆ విషయాన్ని గుర్తించండి. మాకు కూడా చుట్టాలు వస్తారు, మాకు కూడా పనులు ఉంటాయి, మేము కూడా ఏమైనా సో మీ ఎవరిని వర్కర్స్ని పెట్టి చేయించాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి కూడా మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. మేము బై అనుభవంతో మేము ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి కేవలం 2 నెంబర్స్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇకపోతే మీరు ఒకవేళ మాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఓకేనా మెడిసిన్ పొందాలనుకోండి, మాకు కాల్ కలవకపోతే నేరుగా కూడా మాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించవచ్చును. మా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్రాంచ్ అండ్ తేజ్ నెంబర్, పేటిఎం నెంబర్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నాను. మీ సమస్యకు ఒకవేళ కనుక ఆయిల్ కావాలంటే 2000 రూపీస్, ఒకవేళ పూర్తి హస్తప్రయోగం వల్ల కోల్పోయినటువంటి మీ పటుత్వాన్ని పొందడానికి కావాల్సినటువంటి ఆయిల్ మెడిసిన్ కావాలనుకుంటే కనుక 5000 రూపాయలు ఉంటుంది. అది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంటు, మీ అడ్రస్, మీ ప్రాబ్లం అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి కనుక సెండ్ చేసినట్లయితే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని తెలుసుకొని మీకు మంచి మెడిసిన్ అనేది మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించడం అనేది జరుగుతుంది. సో దయచేసి దీన్ని ఎవరు నెగిటివ్గా డబ్బుల గురించో ఏదో నడుపుతున్న ఛానల్ అని మాత్రం నెగిటివ్గా ఆలోచించకండి. మేము మీకు ఒక మంచి మార్గాన్ని నిర్దేశించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా చాలా మంది కూడా తప్పుదోవ పట్టే వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని పాజిటివ్గా ఆలోచించిన వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ ఆలోచించుకున్న వాళ్ళు నెగిటివ్గానే ఉంటారు. సో ఈ విషయాన్ని గుర్తించండి. సో ఫ్రెండ్స్, ఇంత ఓపికగా నా వీడియో విని మా వీడియోస్ ఎంతగానో లైక్ చేస్తున్నటువంటి మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూయర్స్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని, హ్యాపీగా ఉండాలి, జీవితం మొత్తం హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.